మనం ఇప్పటి వరకు మౌర్య వంశానికి చెందినటువంటి చారిత్రక ఆధారాలను ఇక్కడ చూసాం. ఆ ఆధారాలతోటి మౌర్య వంశ యొక్క విశేషాలు. మౌర్య వంశ స్థాపకుడు చంద్రగుప్త మౌర్యుడు కాబట్టి మొదట ఆయన గురించి మనం ఒకసారి చూద్దాం. మనం చంద్రగుప్త మౌర్యుడు 321 బీసీ నుంచి 297 బీసీ మధ్య పరిపాలించాడు. ఈయన ఆధారాలు మనం చెప్పుకున్నాం, కొన్ని గ్రీకు ఆధారాలు, కొన్ని దేశీయ ఆధారాలు. అందులో చంద్రగుప్త మౌర్యుడిని గ్రీకు రచయితలు శాండ్రా కోటస్ అని పేర్కొన్నారు. ప్లుటార్క్ అయితే ది లైవ్స్ అనే తన గ్రంథంలో చంద్రగుప్త మౌర్యుడిని యాండ్రకోటస్ అని పేర్కొన్నాడు. కనుక శాండ్రకోటస్ అన్న యాండ్రకోటస్ అన్న చంద్రగుప్త మౌర్యుడి అని పరిశోధనలో తెలిసిన విషయం. పురాణాల ప్రకారము చంద్రగుప్త మౌర్యుడు మహాపద్మనందునికి మురా అనే దాసి వల్ల జన్మించాడు. కానీ ఇతను మహాపద్మనందునికి కుమారుడే అనేటువంటిది పురాణాలు చెప్తున్న విషయం. ముర కుమారుడు కాబట్టి మౌర్యుడు అయ్యాడు అనేది వివరణ. అయితే బౌద్ధ సాహిత్యం తద్భిన్నంగా ఈయన మురియా అనేటువంటి క్షత్రియ తెగకు చెందినవాడు అని పేర్కొంటోంది. మురియా అనే క్షత్రియ తెగకు చెందినవాడు కాబట్టి మౌర్యుడు అయ్యాడు అంటుంది బౌద్ధ సాహిత్యం. అయితే పరిశిష్టపరమైన జైన గ్రంథం చంద్రగుప్త మౌర్యుడిని హీన కులజాతుడు అంటుంది. అంటే హీన కులం అంటే శూద్ర వంశానికి చెందినవాడు అంటుంది. విశాఖదత్తుని యొక్క ముద్రారాక్షసం కూడా చంద్రగుప్త మౌర్యుడిని కులహీనుడని పేర్కొంటోంది. అంటే తక్కువ వర్ణానికి చెందినవాడు, అంటే అర్థము శూద్ర వంశానికి చెందినవాడు అనే విషయం ఈ రెండు రచన నుంచి మనకు తెలుస్తుంది. ఏది ఏమైనా చంద్రగుప్త మౌర్యుడు మహాపద్మనాభ కాలంలో ఉన్నాడు. ధననందుడు ఆయన కుమారుడు రాజుతున్న సమయంలో ఈయన సైన్యంలో ఒక విభాగానికి నాయకుడిగా ఉన్నాడనే విషయాన్ని చాలా వరకు మనకు స్పష్టత ఏర్పడుతుంది. అయితే ఈ సమయంలో తిరిగి మళ్ళీ చాణక్యుడు, ఈయన చాణక్యుడు అర్థశాస్త్రం రచించిన చాణక్యుడే విష్ణుగుప్తుడు. ఈయన మగధలోని పాటలీపుత్రానికి చెందినవాడు. తన విద్యాభ్యాసం పూర్తయ్యాక తక్షశిల వెళ్ళాడు, పాకిస్తాన్లో ఉందినాడు. ఆ తక్షశిల విశ్వవిద్యాలయంలో ఆయన గురువుగారిగా పనిచేశాడు. ఆ సమయంలోనే అలెగ్జాండర్ దండయాత్ర సాగుతోంది. విశ్వవిద్యాలయానికి సెలవులు ప్రకటించారు. కనుక ఆర్య చాణక్యుడు తిరిగి మళ్ళీ తాను తన దేశమైన మగధ ప్రాంతానికి వచ్చేశాడు, పాటలీపుత్రానికి వచ్చేశాడు. పాటలీపుత్రంలో ధననందుని రాజ్యంలో ఉన్నటువంటి సభాస్థలికి వెళ్ళాడు ఆయన. అక్కడ అవమానానికి పాలయ్యాడు. ప్రతిజ్ఞ చేశాడు నందుల్ని ఓడిస్తానని, నందవంశాన్ని తొలగిస్తానని. అప్పుడు చంద్రగుప్త మౌర్యుడిని చాణక్యుడు చేరదీశాడు. ఇద్దరు కలిసి నందుల మీద ఒక తిరుగుబాటును లేవదీసే ప్రయత్నం చేశారు. పర్వతరాజులను ఉండేవారు, మన గణతంత్ర రాజ్యాల గురించి చెప్పుకునేది మనం. ఆ పర్వతరాజులతో స్నేహం చేశారు, సైన్యాన్ని సమకూర్చుకున్నారు. చాణక్యుని యొక్క కుటిల నీతి, కౌటిల్యము, చణక నీతి ఇప్పుడు ఈ సమయంలోనే కనబడుతుంది. ఆయన గూఢచారుల్ని, వేశ్యల్ని ప్రేరేపించాడు. వీరంతా వెళ్ళి నంద సామ్రాజ్యం యొక్క గుట్టునోట్లన్నీ తెలుసుకున్నారు. ఒక అర్ధరాత్రి పూట పాటలీపుత్రంలోని రాజధాని మీద యుద్ధం చేశారు. యుద్ధం చేసి దాన్ని తేలిగ్గానే జయించగలిగారు. అటువంటి గొప్ప నందవంశాన్ని చంద్రగుప్త మౌర్యుడు తక్కువ సైన్యంతో జయించడంలో చాణక్యుని యొక్క పాత్ర ఒక అద్భుతమైన పాత్ర. ఇది ఏమైనా ఈ సంఘటన 321 బీసీలో జరిగింది. కనుక 321 బీసీలో చంద్రగుప్త మౌర్యుడు నందవంశపు చివరి రాజైన ధననందుడిని ఓడించి మగధ సింహాసనాన్ని అధిష్ఠించాడు. 321 బీసీ చాలా ముఖ్యమైన సంవత్సరం భారతదేశ చరిత్రలో. మౌర్యంశ స్థాపన జరిగిన సంవత్సరం. దీనిని షీట్ యాంకర్ అని పిలుస్తారు, కీలక ఘట్టము అని పిలుస్తారు. 321 బీసీలో చంద్రగుప్త మౌర్యుడు రాజు కావడంతో ప్లుటార్క్ మరోవైపు ఏమంటున్నాడంటే చంద్రగుప్త మౌర్యుడు అలెగ్జాండర్ని కలిశాడని, తనకు సహాయం చేయమని కోరాడని కూడా అంటున్నాడు. కానీ పెద్ద ఎక్కువ ఆధారాలు దానికి లేవు. ఏది ఏమైనా అలెగ్జాండర్ దండయాత్ర జరిగిన కొద్ది కాలాల్లోనే 326 బీసీలో దండయాత్ర జరిగితే 321 బీసీలో చంద్రగుప్త మౌర్యుడు రాజు కావడం గొప్ప విశేషం. ఆ సమయం నాటికి 323 బీసీలో ఇంతకుముందు మీకు చెప్పాను, బాబిలోనియాలో అలెగ్జాండర్ మరణించాడు. దాంతో ఇరాన్ ప్రాంతాల్లో తిరిగి మళ్ళీ ఆయన యొక్క గవర్నరు, రాజప్రతినిధి సెల్యూకస్ నికటర్ రాజుగా ఉన్నాడు. ఆయన ఒక ప్రయత్నం చేశాడు చంద్రగుప్త మౌర్యుడిని ఓడించడానికి. అందువల్ల చంద్రగుప్త మౌర్యుడు తన ససైన్యంగా సెల్యూకస్ నికటర్ మీద యుద్ధానికి వెళ్ళాడు. 305 బీసీ ఇంకొక ముఖ్యమైన సంవత్సరం. 305 బీసీలో చంద్రగుప్త మౌర్యుడు సెల్యూకస్ నికటర్ని పూర్తిగా ఓడించేశాడు. ఓడించేసి సెల్యూకస్ వద్ద నుంచి అరకోషియా, పరోపనిసదే, గెడ్రోషియా, ఏరియా అనే ప్రాంతాలను ఆక్రమించాడు. అరకోషియా అంటే నేటి కాందహార ప్రాంతం, పరోపనిసదే అంటే నేటి కాబూలు ప్రాంతం, గెడ్రోషియా అంటే నేటి బెలూచిస్తాన్ ప్రాంతం, ఏరియా అంటే నేటి హెరాత్, ఇది ఆఫ్ఘనిస్తాన్లో ఉంది.
అంటే ఒక రకంగా ఆఫ్ఘనిస్తాను, పాకిస్తాను, ఒకప్పుడు పాకిస్తాన్ భారత్లో భాగమే, ఈ రెంటిని కూడా తిరిగి మళ్ళీ చంద్రగుప్త మౌర్య తన రాజ్యంలో కలుపుకున్నాడు. చూడండి, మీకు ఇదొక సిరీస్గా జరిగింది. ఇంతకుముందు మీకు నేను మగధ సామ్రాజ్య విస్తరణ చెప్పాను. హరియాంక వంశము, శిశునాగ వంశము, నందవంశము ఏ రకంగా ఉత్తర భారతదేశంలో అనేక ప్రాంతాలు జయించిందో ఒకసారి మళ్ళీ ఆ వీడియో వినండి. నేను చివరిలో దాన్ని లింక్ ఇప్పిస్తాను. మీకు క్లారిటీ వచ్చేస్తుంది క్లియర్గా ఏం జరిగింది అనేది. కాబట్టి ఆ ఉత్తర భారతదేశంలో అంత పెద్ద రాజ్యాన్ని అప్పటికే జయించి ఉంటే, మహాప్రతినిధుడు ఏకరాట బిరుదు పొంది ఉంటే, ఇప్పుడు వాయు భారతంలో నార్త్ వెస్ట్ ఫ్రంటియర్ ప్రాంతంలో ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ ప్రాంతాలకు జయించిన వాడు చంద్రగుప్త మౌర్యుడు. విశేషం ఏంటంటే ఆ రెండు ప్రాంతాలు భారత్లో ఉంటే భారత్ యొక్క రాజ్యం ఇప్పుడు కూడా సురక్షితంగా ఉంటుంది. కారణం ఏంటంటే హిమాలయ పర్వత శ్రేణులు అక్కడ ఉన్నాయి, బోలన్, ఖైబర్ కర్మలు అక్కడే ఉన్నాయి. వాటిని కనుక భారతదేశం యొక్క ఒక భాగంగా ఉండే పని అయితే భారతదేశం మీద ఎటువంటి దండయాత్ర జరగడానికి అవకాశం లేదు. అది ఒక రకంగా సహజ సరిహద్దు. అంటే భారతదేశం యొక్క సహజ సరిహద్దు వరకు జయించిన వాడు మొట్టమొదటిసారిగా భారతదేశ చరిత్రలో చంద్రగుప్త మౌర్యుడు. ఒకసారి యూపీఎస్సీలో అరకోషియా, పరోపరిస్థితి, గెడ్డోషియా వైపు, కాంధారు, కాబూలు, బెలుచిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ వైపు ఇచ్చి మ్యాచ్ ది ఫాలోయింగ్ కూడా అడిగాడు. గ్రూప్స్లో మ్యాచ్ ది ఫాలోయింగ్ రాకపోయినా ఆ ప్రాంతం ఏంటనేది వచ్చే అవకాశాలు ఉన్నాయి. కనుక ఇది ఈ రకంగా మీరు గుర్తుపెట్టుకోండి. ఇక సెల్యూకస్ నికటర్ ఒప్పందానికి వచ్చి తన కుమార్తెని ఇచ్చి చంద్రగుప్తుని వివాహం కూడా చేశాడు. అంతేకాదు చంద్రగుప్త మౌర్యుడిని తనకు యుద్ధ ఏనుగులు కావాలని కోరగా ఒక 500 యుద్ధ ఏనుగుల్ని చంద్రగుప్త మౌర్యుడు సెల్యూకస్ నికటర్కి ఇవ్వడం ఈ కాలంలో కనపడుతుంది. అంటే ఆ, ఏనుగుల యొక్క పరాక్రమంతోనే చంద్రగుప్త మౌర్యుడు జయించాడనే విషయం ఆయనకు అర్థమైపోయింది. కనుక ఏనుగు బలం చాలా బలమైన బలము యుద్ధాల్లో ఆ సమయంలో. ఇంతకుముందు నేను మగధ సామ్రాజ్య విస్తరణ భాగంగా కూడా చెప్పాను. ఈ సందర్భంగానే సెల్యూకస్ నికటర్ రాయబారిగా మెగస్తనీస్ చంద్రగుప్త మౌర్య ఆస్థానానికి వచ్చాడు. ఈ మెగస్తనీసే ఇండికా అనే గ్రంథాన్ని రచించాడు గ్రీకు భాషలో. ఆ కాలం నాటి విశేషాలని మనం ఇప్పుడు రాజకీయ, సామాజిక, ఆర్థిక అన్నింటిలో కూడా మనం ఇండికా గురించి చెప్పుకోబోతున్నాం. అయితే మెగస్తనీస్ రచించిన ఇండికా పూర్తి ప్రతి ఇంతవరకు మనకు లభించలేదు. ఇండికా గ్రంథాన్ని ఉద్దేశిస్తూ అనేక మంది ఇతర గ్రీకు రచయితలు తమ పుస్తకాల్లో రాశారు. ఆ సమాచారం తీసుకుంటున్నాం. ఇండికా ఇంతవరకు లభించకపోవడం అనేది ఒక విశేషం. కానీ అది మనకి ప్రమాణ గ్రంథం అయిపోయింది చరిత్ర చెప్పుకోవడానికి, ముఖ్యంగా మౌర్యంశాలు చెప్పుకోవడానికి, చంద్రగుప్త మౌర్య కాలం చెప్పుకోవడానికి. ఏది ఏమైనా దీంతో ఉత్తర భారతదేశంలో జయించబడింది మనకు అర్థమవుతుంది. అంతేకాదు చంద్రగుప్త మౌర్యుడు దక్షిణావనిలో కూడా ప్రవేశించాడు. మనం దక్షిణాపదం అంటాం. మహారాష్ట్ర, ఆంధ్ర, తెలంగాణ ఈ ప్రాంతాలని వాటిని జయించాడు. ఆంధ్ర ధానుష్కుని తన యొక్క సైన్యంలో చేర్చుకున్నాడు, విలుకాడుని. అక్కడి నుంచి తమిళనాడు ప్రాంతాల మీదకి దండయాత్రకు వెళ్ళాడు ఆయన, దక్షిణ దేశం మీదకి వెళ్ళి అక్కడ తిరునెల్వేలి జిల్లా వరకు కూడా విజయం సాధించాడు. ఇది మనం ఎలా చెప్పగలము అంటే మనకి సంగం సాహిత్యం కనపడుతుంది. సంగం సాహిత్యం వర్ణిస్తోంది చంద్రగుప్త మౌర్య యొక్క రథచక్రాలు తమిళనాడు వీధుల్లో, పురవీధుల్లో వీరవిహారం చేస్తూ సూర్యకాంతి పడి విలువలా మెరుస్తున్నవి అని సంగం సాహిత్యం రచించింది. సంగం సాహిత్యం గురించి మన తర్వాత రోజుల్లో పెద్ద ఎత్తున అనే విషయాలు చెప్పుకోబోతున్నాం. ప్రస్తుతానికి ఇది గుర్తుపెట్టుకోండి. అంతేకాదు సంగం కవి మామూలు నార్ ఆయన పేరు, మామూలు నార్. ఆయన రాస్తున్న తన రచనల్లో వంబ మురియార్ అనేటువంటి రాజు తిరునెల్వేలి జిల్లాలోని పొదియేలు కొండల ప్రాంతంలో ఉన్నటువంటి మెహర్ను ముట్టడించాడు. మెహర్ అంటే కోట. పొదియేలు కొండల మీద తిరునెల్వేలి జిల్లాలోని కొండలవి, వాటి మీద వంబమరియార్ వచ్చి హఠాత్తుగా దండయాత్ర చేసి జయించాడని రాస్తున్నాడు. వంబమరియార్ అంటే అప్పటి వరకు అనామకుడిగా ఉండి ఒక్కసారిగా రాజైన వాడు. ఆ వర్ణన చంద్రగుప్త మౌర్యుడు కూడా సరిపోతుంది, నిజానికి ఆయనకే సరిపోతుంది. కాబట్టి తమిళనాడు ప్రాంతాల వరకు కూడా చంద్రగుప్త మౌర్యుడు విజయం సాధించాడు. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే యావత్ భారతదేశాన్ని జయించిన వాడుగా చంద్రగుప్త మౌర్యుడు కనపడుతున్నాడు. అయితే ఈయన కళింగను జయించలేదు. కళింగ ఒక్కడి మాత్రమే మిగిలిపోయింది. మిగిలిన భారతదేశం మొత్తాన్ని చంద్రగుప్త మౌర్యుడు జయించి పరిపాలించడం అనేది ఒక విశేషం. ప్లుటార్క్ అంటున్నాడు, చంద్రగుప్త మౌర్యుడు తన 6 లక్షల కాల్బలంతో, ఇన్ఫాంట్రీతో భారతదేశంలోని విస్తార ప్రాంతాలను తన అధీనంలోకి తెచ్చుకున్నాడు అని. కాబట్టి భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా దాదాపుగా యావత్తు భారత భూభాగాన్ని పరిపాలించిన వాడు ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్తో సహా చంద్రగుప్త మౌర్యుడు. అటువంటి చంద్రగుప్త మౌర్యుడు తన చివరి కాలంలో జైన మతాన్ని స్వీకరించి సల్లేఖనోదంతో మరణించాడని చెప్పేసి ఇద్దరు కూడా మనం చెప్పుకున్నాం మనం. అది మనకి నిజమని తోస్తుంది. పరిశిష్ట పర్వం చెప్తోంది చంద్రగుప్త మౌర్యుడు
ఆ కరువు కాటకాలు వచ్చినప్పుడు భద్రబాహుతో కలిసి జైన మతాన్ని స్వీకరించి దక్షిణ భారతదేశానికి వెళ్ళిపోయాడని. హరిసేనుడు అనే ఆయన బృహత్ కథాకోశ అనే పుస్తకం రచించాడు. బృహత్ కథాకోశ, బృహత్ కథ వేరు, ఈ బృహత్ కథాకోశ వేరు. బృహత్ కథాకోశ రచించిన వాడు హరిసేనుడు. ఆయన ప్రకారం చంద్రగుప్త మౌర్యుడు తన జీవితాంతంలో జైన గురువు భద్రబాహుతో కలిసి మైసూరు ప్రాంతానికి వెళ్ళాడు. రాజావళి కథ అనే మరొక పుస్తకం ఉంది. రాజావళి కథ కూడా తిరిగి మళ్ళీ జైన సాంప్రదాయం చెందినది. ఆ రాజావళి కథ చెప్తోంది చంద్రగుప్త మౌర్యుడు తన చివరి కాలంలో సన్యసించి సల్లేఖన విధానం ద్వారా, అంటే మనం చెప్పుకున్నాం అన్నపానీయాలు స్వీకరించకుండా శరీరాన్ని శుష్కింపు చేసుకుని మరణించడం అనేటిది జైన మతంలో ఒక ఆచారం. అలా మరణించాడు అని. ఇప్పటికి కూడా మైసూరు సమీపంలో మనకి చంద్రగిరి కొండ ఉన్నది. ఆ చంద్రగిరి పర్వతం మీదనే ఈయన సల్లేఖన వ్రతాన్ని ఆచరించినట్టుగా సమాచారం. అంతేకాదు కర్ణాటకలోని శ్రావణ బెళగులలో కూడా చంద్రగుప్త మౌర్యుడు తన చివరి రోజులు గడిపాడు అని కనపడుతుంది. కనుక ఈ రకంగా చంద్రగుప్త మౌర్యుడు మరణించడం, సామ్రాజ్యాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవడం మనకు కనబడే విషయం. ఆ తర్వాత ఆయన కుమారుడు బిందుసారుడు రాజయ్యాడు. బిందుసారుడు 297 బీసీ నుంచి 273 బీసీ వరకు ఈయన పరిపాలించాడు. చంద్రగుప్త మౌర్యుడు ఎంత రాజ్యాన్ని ఇచ్చాడో అంత రాజ్యాన్ని ఆయన పరిపాలించాడు. ఈ బిందుసారుడికి సింహసేనుడు, అమిత్రఘాట అని బిరుదులు ఉన్నాయి. అమిత్రఘాట అంటే మిత్రులు కాని వాళ్ళని సంహరించేవాడు, అంటే శత్రువులను సంహరించేవాడు అని అర్థం. గ్రీకు సాహిత్యం బిందుసారుడిని ఎమిట్రోఖేట్స్ అని వర్ణిస్తుంది. అంటే గ్రీకు భాషలో మన పదాలు తిరగవు కాబట్టి ఎమిట్రోఖేట్స్. చంద్రగుప్త మౌర్యుడేమో శాండ్రాకోటస్, బిందుసారుడేమో ఎమిట్రోకాటస్. ఆ సమయం నాటికి గ్రీకు రాజుగా మొదటి యాంటియోకస్ ఉన్నాడు. మొదటి యాంటియోకస్ సెలికస్ ఇక్కడ తర్వాత రాజైనవాడు. ఈ మొదటి యాంటియోకస్ తోటి బిందుసారుడు అన్ని రకాలైన సత్సంబంధాలు కలిగి ఉన్నాడు. ఇటువంటి గొడవ పెట్టుకున్నది యాంటియోకస్ బిందుసారుడు తోటి. బిందుసారుడితో రాయబారాలు కూడా నడిపేవాడు. ఒక సమయంలో బిందుసారుడు మొదటి యాంటియోకస్ని కొన్ని ఎండిన అత్తిపళ్ళు, ద్రాక్షసార, ఒక తత్వవేత్త సాఫిస్ట్ని కోరమని అడిగాడు, పంపించమని కోరాడట. సారీ, ఈ పాయింట్ మళ్ళీ చెప్తాను. బిందుసారుడు మొదటి యాంటియోకస్ను ఎండిన అత్తిపళ్ళు, ద్రాక్షసార, ఒక తత్వవేత్త సాఫిస్ట్ని పంపమని కోరాడట. కానీ మొదటి యాంటియోకస్ ఎండిన అత్తిపళ్ళు, ద్రాక్షసార మాత్రమే పంపించి తత్వవేత్తని పంపించడానికి నిరాకరించాడట. గ్రీకులు తమ తత్వవేత్తలకి సాఫిస్టులకి ఎక్కువ విలువిస్తారు. కాబట్టి తత్వవేత్తలు అంటే వాళ్ళేమీ మీరు ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ కాదు, కనుక వాళ్ళని పంపించడం కుదరదు అని. ఏది ఏమైనా బిందుసాడి కాలం నాటి గమనించే విషయం ఇది. బిందుసాడి కాలంలోనే తక్షశిలలో సుమన లేదా సుసుమ అనేటువంటి ఒక కుమారుడు, బిందుసాని కుమారుడు రాజప్రతినిధిగా ఉండేవాడు. అక్కడ తక్షశిలలో తిరుగుబాటు చెలరేగితే దానిని ఆ సుసుమ అణిచివేయలేకపోయాడు. అప్పుడు బిందుసారుడు తన కుమారుడు అశోకుడిని పంపించగా అశోకుడు వెళ్ళి తన సోదరుడు ఏమైతే చేయలేకపోయాడో ఆ పని చేయగలిగాడు. తక్షశిలలో తిరుగుబాటు అణిచివేసి అశోకుడు తిరిగి మళ్ళీ రాజ్యాన్ని పటిష్టపరిచాడని దివ్యావధాన అనే పుస్తకం తెలియజేస్తోంది. దివ్యావధాన అశోకుడికి సంబంధించిన వాటిల్లో మనకు ముఖ్యమైనది. కాబట్టి దానికి ప్రతిఫలంగా అశోకుడు తక్షశిలలో రాజప్రతినిధిగా నియమించబడ్డాడు. కాబట్టి బిందుసారుడి తర్వాత ఈయనే రాజు అవుతాడు. ఎలా అయింది ఏంటనే విషయాన్ని మనం తర్వాత క్లాసులో చూస్తాం. ప్రస్తుతానికి చంద్రగుప్త మౌర్యుడు, బిందుసారుడి మీద ఈ అంశాలు గుర్తుపెట్టుకోండి. ఎగ్జామినేషన్లో ఎక్కువ సందర్భాల్లో ఈ ప్రశ్నలు వస్తున్నాయి. మరొక విషయం ఏంటంటే లామా తారానాథ్ అనే అతను బిందుసారుడు 2 సముద్రాల మధ్య ప్రాంతాన్ని పరిపాలించాడు అని ఉంది. బిందుసారుడు 2 సముద్రాల మధ్య ప్రాంతాన్ని పరిపాలించాడు అంటే అర్థము అనుమానాస్పద రహితంగా ఒకవైపున కళింగ ఆంధ్ర ప్రాంతాలు, మరొకవైపున మహారాష్ట్ర ప్రాంతాలు. కనుక ఇది మనకు అర్థమవుతుంది. తమిళనాడు ప్రాంతాల మీద వీళ్ళ ఆధిపత్యం కొనసాగింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని తిరిగి మళ్ళీ అశోకుడు రాజైన తర్వాత సామ్రాజ్యంలో ఎటువంటి గొప్ప మార్పులు వచ్చినవి. ప్రాచీన భారతదేశ చరిత్రలో అశోకుడు ఒక గొప్ప చక్రవర్తిగా ప్రసిద్ధి కాబట్టి ఆ అంశాలను మనం తర్వాత వీడియోలో చూద్దాం. ప్రతి బిట్టు మీరు చాలా ఇంపార్టెంట్ విషయం మళ్ళీ మీకు చేస్తున్నాను, చదవండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ అవర్ వీడియోస్. ప్రధానంగా ఎవరైతే ఎగ్జామినేషన్ సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి షేర్ చేయవలసిందిగా మరొకసారి మీకు తెలియజేస్తూ ప్రస్తుతానికి స్వస్తి.